షలోమ్ అండి అందరికీ వందనాలు అందరికీ. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రము మీద దాని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడేవాడు? వ్యర్థమైన దానికి యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఈ 24వ అధ్యాయం ఇది మూలాంశం ఏమంటే మందిరంలో ప్రవేశించుట. అంటే దావీదు భక్తుడు మందసాన్ని మందిరంలోకి తీసుకెళ్ళడానికి, ఇశ్రాయేలులోకి తీసుకెళ్ళడానికి వెళ్ళేటప్పుడు రచించిన కీర్తన ఇది. భూమి దాని సంపూర్ణతయు, భూమిని సృష్టించిన వాడు యెహోవాయే, దేవుడే. కానీ భూమి ఆయన పాదపీఠము. లోకంలో ఉన్న దాని నివాసులు యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను. భూమి బోరేసినప్పుడు, త్రవ్వినప్పుడు వాటర్ వస్తుంది. కానీ ఇది భూమి దేని మీద పునాది వేయబడింది? సముద్రం, నీటి మీద. ఆయన యెహోవా పర్వతంలోకి ఎక్కదగిన వాడేవారు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడేవాడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగిన నుండి వాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని సంఘం గురించి చెప్పబడింది, అలాగే దేవుని సహవాసం గురించి చెప్పబడుతుంది. 1 నుంచి 3 వచనాలు దేవుని సంఘం గురించి చెప్పబడింది. అలాగే 4 నుండి 6 వచనాలు దేవుని సహవాసం గురించి చెప్పబడుతుంది. అలాగే మనం 7 నుంచి 10 వచనాలు చూసినట్లయితే మనం దేవుని సన్మానం గురించి చెప్పబడుతుంది. మనం సన్మానించే వారుగా ఉండాలి. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని లేవనెత్తుకొనుడి అని 7 నుంచి 10 వచనాలు సన్మానాన్ని తెలియజేస్తుంది. అలాగే స్వాగతం పలుకుతుంది దేవుని. అలాగే మనం చూసినట్లయితే సృష్టిని సృష్టించిన దేవుని గురించి తెలియజేస్తుంది మొదటి 2 వచనాలు కూడా. దేవుడు ఆనాడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయన మిమ్మను పూర్ణులుగాను చేసి స్థిరపరిచే బలపరచును అనింది, మడవవద్దు అనింది. అనేక దెబ్బలు తింటున్నావా? ఎక్కువగా పరీక్షించబడుతున్నావా? నీ తప్పు లేకుండానే నిందించబడుతున్నావా? ఎంత ఓర్చుకున్నా ఓపికకు మించి అవమానపరచబడుతున్నావా? అధైర్యపడవద్దు. దేవునికి బహుగా విలువనిచ్చే వ్యక్తులకే ఎక్కువ కష్టాలన్నీ మరువవద్దు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటినన్నిటిలో నుండి వానిని ఆయన విడిపించును. వాక్యం చెబుతుంది. యోసేపు అంత చిన్న వయసులో ప్రధాని కాకముందు సొంత అన్నలచే ద్వేషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గోతిలో త్రోయబడ్డాడు, చివరికి సొంత వారిచే నిర్దాక్షిణ్యంగా అమ్మివేయబడ్డాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన యోసేపు కడకు బానిసగా
పనివానిగా అమ్మివేయబడ్డాడు. పొతిఫరు భార్య చేత బహుగా శోధించబడినను పాపం నుండి పారిపోయిన పుణ్యానికి అవమానపరచబడి ఆఖరికి స్త్రీ వ్యామోహం కలవాడన్నట్టుగా అతడు జైలు పాలయ్యాడు. ఇంతకన్నా బహు భయంకరమైన శిక్ష ఓ పరిశుద్ధునికి ఉంటుందా? ఆయన యోసేపు దిగులు చెందలేదు, కృంగిపోలేదు, దేవుడిని ప్రశ్నించలేదు, తన నీతిని భక్తిని దేవునికి దూరంగా కాలేదు. ఫలితం అతి చిన్న వయసులో 30 సంవత్సరాలలోనే నిందించబడి అవమానపరచబడి చెరసాల పాలైన దేశంలోనే అతడు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడని మర్చిపోవద్దు. అవును, నీతిమంతుడు తప్పక వర్ధిల్లును అనుటకు యోసేపు నిజమైన సాక్ష్యం. అలాగే యేసయ్య కూడా భూమి మీద ఉన్నప్పుడు మనకు చేసిన తప్పుల నిమిత్తము తన చేతులకి సిలువను మేకులు కొట్టించుకున్నాడు. మన నడవడిక తప్పు నడవడిక నడిచినప్పటికీ తన కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. మన తప్పుల ఆలోచనకు తన ఇంటికి ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. తన శిక్ష అనుభవించాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి పరమ సర్వసృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని పంపించి తనకు తానే అర్పించుకున్నాడు. అలాగే 3వ రోజున తిరిగి లేచాడు. ఆ విజయం, ఆ మహిమ, ఆ ఘనత ఆయనకే సాధ్యమైంది. అలాగే చెరసాల నుండి దేశంలోనే అత్యంత ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడని మర్చిపోవద్దు మనం. యోసేపు కూడా కష్టాలు వచ్చినప్పటికీ నీతిమంతుడు తప్పక వర్ధిల్లును అనుకుంటూ యోసేపు నిజమైన సాక్ష్యం. అలానే నీతి జీవితం ఎక్కువ శ్రమపడి నా వ్యక్తి తప్పక దేవుడు దీవిస్తాడు అనుకుటకు యోసేపు జీవితమే నిదర్శనం. నీతిగా జీవించే ప్రియ సోదరుడా, ఆధైర్యపడకు, నీకు మంచి రోజులు వస్తాయి. దేవుడు మన కోసం దాచిపెట్టిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, జవాబులు ఈ సంవత్సరం పొందుకోవాలి అంటే మనము దేవునికి అంగీకారంగా పరిశుద్ధంగా జీవించాలి. యోసేపు వలె దేవుడు నీ కోసం నా కోసం దాచిపెట్టిన నీవు ఎన్నడూ ఊహించని ఆశీర్వాదాలు, దీవెనలు, ఆశ్చర్యకార్యములు నీ జీవితంలో, నీ ఇంటిలో చేయుటకు రాబోతున్నాడు. ఆయన నిన్ను దీవించడానికి ఎప్పుడు వస్తాడు. ఆయన ఎప్పుడు వచ్చినా నిన్ను దీవెనలతో ఆశ్చర్యపరుస్తాడో నీకు తెలియదు. కావున నీవు ప్రతిక్షణం సిద్ధంగా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే దేవుడు నీ కోసం తీసుకువచ్చిన దీవెనలను స్వతంత్రించుకోగలవు. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అని ఉంది. అలాగే యేసయ్య మళ్ళీ రాబోతున్నాడు, పునరుద్ధానుడయ్యాడు, మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు, రాజుగా వచ్చినప్పుడు మనం అందరం కూడా సిద్ధపడాలి ఆ దీవెనలు పొందుకోవడానికి. ఇవాళ మీరు వెళ్తున్న సమస్య గుండా ఏ సమస్య గుండా వెళ్తున్నారో తెలియదు, కానీ దేవుడు ఆ సమస్య నుంచి మీకు విజయం అనుగ్రహించలాగిన వాక్యం సెలవిస్తుంది. ఆయన పైన నమ్మకం ఉంచి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యాన్ని మేము ధ్యానించిన ప్రభావ 24వ కీర్తన తండ్రినైనా, మీరే తండ్రినైనా మహిమ మితిలో అయిన తండ్రి, నీకు మహిమ చెల్లించుకుంటున్నాం యేసరాజా. తండ్రి యేసయ్య, మీ ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో ప్రతి అవసరం తీర్చునన్నావు ప్రభావ తండ్రి. మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ, ప్రతి అవసరం తీర్చువాడవు నువ్వే తండ్రి. నీకే సమస్త మహిమగత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. విన్న ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డని దర్శించి తండ్రైనా వారి అవసరాలను మీరు తీర్చిదిద్ది నడిపించి వేడుకుంటూ తండ్రి సమస్త మహిమగత ప్రభావాలు నీకే చెల్లులాగిన నడిపించమని వేడుకుంటూ నేను నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. షాలోమ్.